మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంది. దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటాము. ఇది కూడా ఒక కారణం కావచ్చు మీ ఫర్టిలిటీలో ప్రెగ్నెన్సీ రాకుండా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇమ్యూన్ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక చిన్న టైం ఫ్రేమే ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్లోనే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ అవ్వాలి, అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుందన్నమాట. సో దీని గురించి ఇవాళ తెలుసుకుందాం. మనము ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటే ప్రెగ్నెన్సీ రాలేదు, పిండం అతకలేదు అన్నప్పుడు మామూలుగా ఏంటంటే ఎంబ్రియో బాగుందా లేదా అని చూస్తాము, హార్మోన్స్ బాగున్నాయా లేవా అని చూసుకుంటాం. కానీ ఒక చిన్న క్రిటికల్ ఫ్యాక్టర్ ఉంది. ఇది నిశ్శబ్దంగా స్లోగా ఇంప్లాంటేషన్ని సక్సెస్ అన్న చేస్తుంది, ఫెయిల్ అన్న చేస్తుంది. దీన్నే ఇమ్యూన్ సిస్టమ్ అంటాము. ఇంప్లాంటేషన్ ఒక మెకానికల్ ప్రాసెస్ కాదు, చాలా ఫైన్లీ టైమ్డ్, అంటే కరెక్ట్ ఆ టైంకి అయ్యే ఒక డిస్కషన్ అనమాట. ఎంబ్రియోకి గర్భసంచి పొరలో జరిగే డిస్కషన్. సో ఈ డిస్కషన్ బాగాలేదనుకోండి, అప్పుడు ప్రెగ్నెన్సీ రాదు. ఈ డిస్కషన్ జరిగే పీరియడ్నే ఇమ్యూన్ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అంటారు.